టాలీవుడ్ లో బద్రి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ తన అందంతో నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లైన తర్వాత వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ మరొకసారి పెళ్లి చేసుకున్నప్పటికీ రేణు మాత్రం రెండో వివాహం చేసుకోకుండా తన పిల్లలు అకిరా నందన్, ఆద్యల జీవితాన్ని చుట్టూ తిరుగుతూ వారిని పెంచుతూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆమె తరచూ అభిమానుల కామెంట్లకు, ప్రశ్నలకు సమాధానమిస్తుంటారు. అయితే ఇటీవల ఒక కామెంట్ మాత్రం రేణుని తీవ్రంగా కదిలించింది. ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ఆమె పోస్టుపై మిమ్మల్ని మేము ఇంకా పవన్ కళ్యాణ్ భార్యగానే చూస్తాం, మీ జీవితంలో వేరొక మగాడిని ఊహించలేమంటూ రాసుకొచ్చాడు. ఈ కామెంట్పై రేణు ఘాటుగా స్పందిస్తూ తన ఇన్స్టాగ్రామ్లో పొడవాటి పోస్ట్ రాసి ఆ కామెంట్ స్క్రీన్ షాట్ని కూడా షేర్ చేశారు. ఆ పోస్ట్లో ఆమె తన భావాలను బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ, ఈ కామెంట్ చేసిన వ్యక్తి చదువుకున్న వాడే అనిపిస్తోందని, సొంత ఈమెయిల్ ఐడిని సృష్టించి సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసి ఇంగ్లీష్ కామెంట్ చేసే స్థాయిలో ఉన్నాడని చెప్పుకొచ్చారు. కానీ మనం 2025లో ఉన్నప్పటికీ నేటికి స్త్రీలు, భర్త లేదా తండ్రి ఆస్తి అనే భావన సమాజంలో బలంగా ఉందని, ఇది పితృస్వామ్యం వల్లేనని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ మహిళలు చదువుకోవాలా, ఉద్యోగం చేయాలా అనే నిర్ణయాలకు పర్మిషన్ అవసరమవుతోందని, స్త్రీ అంటే వంట చేయటం, పిల్లలు కనటానికి అనుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధోరణికి వ్యతిరేకంగా గళం విప్పుతా అని, తన స్నేహితులు, ఫాలోవర్లు ఏమనుకుంటారో అని భయపడనని, భవిష్యత్ తరాల కోసం మార్పు తీసుకురావటమే తన ప్రయత్నమని రేణు చెప్పారు. ఫెమినిజం అంటే వీకెండ్లో తాగి తిరగటం కాదు, మహిళల్ని పశువులుగా లేదా ఫర్నిచర్లా చూసే బేసిక్ మైండ్ సెట్ను ప్రశ్నించటమే అని ఆమె స్పష్టం చేశారు. రాబోయే తరాల్లో అయినా స్త్రీలు గర్భంలోనే చంపబడకూడదని, పరువు హత్యలు, వరకట్న మరణాలు ఉండకూడదని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. స్త్రీలు ఈ విశ్వంలో తమ స్థానం సంపాదించాలి అనేదే తన కళ అని రేణు హృదయపూర్వకంగా తెలియజేశారు. ఈ పోస్టుతో పాటు పవన్ కళ్యాణ్ అభిమాని చేసిన కామెంట్ను షేర్ చేయడం వల్ల ఆమె స్పందన సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఆమె మాటలు అభిమానులు, నెటిజన్లలో విభిన్న చర్చలకు దారితీశాయి. కొందరు రేణు ధైర్యాన్ని ప్రశంసించగా, మరికొందరు సమాజంలో ఇంకా ఉన్న పితృస్వామ్యపు ఆలోచనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఒక తల్లి, ఒక మహిళగా రేణు దేశాయ్ చేసిన ఈ బహిరంగ వ్యాఖ్యలు మరొకసారి సమాజాన్ని ఆలోచింపచేస్తున్నాయి. తన వ్యక్తిగత అనుభవాల ద్వారా సమాజంలో మార్పు కోసం గళం విప్పిన ఆమె ఫెమినిజాన్ని తనదైన రీతిలో నిర్వహించారు. తన పోస్టుతో రేణు కేవలం ఒక సోషల్ మీడియా స్పందనే కాకుండా సమాజానికి కూడా బలమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.